మేనేజ్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక్క పాయింట్, ఎప్పుడు తరుణ్కి ఇలా తెచ్చి మూతి మీద పెట్టడం అట్లాంటివి ఏం చేయలేదు? లేదండి, ఆయన అంత ఎంటర్టైన్ చేయడు. ఆయన యాక్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీలోనే. షీ విల్ నాట్ డూ సచ్ థింగ్స్ విత్ తరుణ్ అన్న. ఓకే, బికాస్ ఆయనకి ఏమన్నా అయితే తినకే కదా మళ్ళీ ప్రాబ్లం. ఓకే, సో మరి బంగారు గుడ్డు అండ్ పెట్టి హీ నోస్ ఓకే ఇది తప్పని ఇప్పుడు నాకు తెలియదు అదని చెప్పి, బట్ హీ నోస్. అండ్ తను ఎప్పుడు కూడా హీ డజంట్ తరుణ్ ఎప్పుడు కూడా హిల్ నాట్ గివ్ దట్ మచ్ లీనియన్స్ టు ఎనీవన్ అన్నమాట. అతను ఓకే హిల్ పార్టీ విత్ అస్, నార్మల్ గా మేము అందరం కూర్చొని విల్ చిల్ టాక్ అండ్ నార్మల్ గా మాట్లాడుకుంటాం. అంటే ఇట్స్ లైక్ సోషలైజ్ అవ్వడం అలా ఉండేది తప్ప అతను ఎప్పుడు కూడా ఎంత లేట్ అయినా కూడా వెళ్ళి ఇమీడియట్ గా వెళ్ళి హీ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ హౌస్. ఎప్పుడు లాక్ చేసుకొని పడుకునేవారు డోర్ తరుణ్. మీకు ఎలా అలవాటు అయింది? ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చి ఏదో చెప్పారు ఇందాక, ఏదో తీసుకొచ్చి థమ్స్అప్ ఏదో పోస్తుంది. థమ్స్అప్ కాదు, ఇలా తీసుకొచ్చి ఇలా నోట్లో పెట్టేసింది. పెట్టేశాక నాకు అసలు అదేంటో కూడా తెలియదు, ఏం పెట్టిందో కూడా నాకు తెలియదు. పెట్టేశాక ఇమీడియట్ గా థమ్స్అప్ బాటిల్ పట్టుకొని తాగిపించేసింది. స్పిట్ చేద్దాం అనే టైంలో వెంటనే థమ్స్అప్ బాటిల్ తీసి నోట్లో పోసింది. అది బికాస్ లోపలికి వెళ్ళడానికి. ఓకే, సో తర్వాత వాట్ వాజ్ యువర్ పొజిషన్? ఐ వాజ్ లైక్ ఇలానే వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉండింది. ఆ సోఫాలోనే నేను 2 days వీళ్ళందరు లైక్ దే డాన్సింగ్, దే లిసనింగ్ టు మ్యూజిక్. ఆ రోజు తను డీజే ప్లే చేస్తుంది. యాక్చువల్గా షీ ఈస్ ఎ డీజే ప్లేయర్ ఆల్సో. సో ఆ రోజు తను డీజే ప్లే చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు, నన్ను నిల్చొని డాన్స్ చేయొచ్చే అంటున్నారు, కానీ ఐ డోంట్ నో. నేను ఇలానే కూర్చొని బిగ్స్కుపోయి కూర్చొని ఉన్నాను. ఐ థింక్ ఫర్ 24 hours. 24 hours? దేవుడా. ప్రాబ్లీ వాష్రూమ్స్, వాటర్ అండ్ ఫుడ్ దానికోసం లేకొట్టం తప్ప ఇంకా నిద్ర కూడా రాలేదు నాకు. నిద్ర రాదండి, అదే అండి పాయింట్. దాంట్లో నిద్ర రాదు. నిద్ర రాకుండా ఆ బ్రెయిన్ ఫంక్షన్ కంటిన్యూస్ గా జరగాలని చెప్పి తన మెయిన్ ఎజెండా. అందుకే తను అంత హైపర్ గా ఉంటుంది ఎవ్రీ టైం. ఓకే, దాని తర్వాత డిడ్ యు గో టు హాస్పిటల్ ఆర్ ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదండి, దట్ వాస్ వెరీ స్మాల్ చాలా క్వాంటిటీ ఇట్ వాస్. సో బట్ ఫస్ట్ టైం కదా నీకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో. యా, ఇట్ వాస్ వెరీ స్మాల్ క్వాంటిటీ. ఐ డిడ్ంట్ గెట్ స్లీప్. నా కళ్ళ చుట్టూ ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. అండ్ అట్ దట్ స్టేజ్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సంథింగ్. సో నా పర్సనల్ ఇష్యూస్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు నేను మా మమ్మీకి తీసుకెళ్ళి, నేను ఒక్కదాన్ని అయితే హాస్పిటల్కి వెళ్ళలేను. ఐ హ్యావ్ టు టేక్ మై మామ్ హెల్ప్. సో ఐ కాంట్ టెల్ మై మామ్ నో మమ్మీ నేను ఇలా అయ్యింది, ఇలా వెళ్ళాను అంటే షీ విల్ డెఫినెట్లీ నాట్ సపోర్ట్ మీ. ఐ నో దట్. సో ఐ డింట్ గో ఎనీవేర్ అనమాట. దాని తర్వాత కూడా షీ కాల్డ్ మీ మల్టిపుల్ టైమ్స్. మేము నార్మల్గా వెళ్ళాం. దాని తర్వాత ఇలానే నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిపోయి చెయ్యి అంటే నేను చెయ్యను అంటే, ఎందుకు అందరూ ఉన్నప్పుడే చేస్తావా, నాతో ఒక్కదాంతో చేయవా, నేను చెయ్యను అంటే, నేను చూపిస్తా అని చెప్పి షీ మేడ్ మీ అడిక్ట్. ఐ బికేమ్ అన్ అడిక్ట్ యాక్చువల్లీ. షీ మేడ్ మీ అన్ అడిక్ట్. అండ్ షీ యూస్ టు హ్యావ్ అంటే నార్మల్గా చిన్న క్వాంటిటీ ఉండేది కాదు, ఎవ్రీ డే తను చేసేది. ఎక్కడి నుంచి వచ్చేది తనకి? సో నేను చూసినంత వరకు అయితే తను కాల్ చేసి అడుగుతుండే. అండ్ తిను ఇలా సరదా కోసం అందరికీ అలవాటు చేస్తుంటుంది. ఇంకా అలవాటు చేసింది ఇంకొక అమ్మాయి ఉంది, చెర్రీ. చెర్రీ అని చెప్పి తనకి కూడా చేపించింది. అండ్ తను కూడా మీరు వాయిస్ రికార్డ్ వినుంటే తను చెప్పింది లైక్ ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంట్లోనే చూసాను ఇవన్నీ అని చెప్పి. తనకి ఇంకా 30 years చెర్రీ అనే అమ్మాయికి. తన పర్సనల్స్ పెట్టుకొని తనని కూడా బ్లాక్మెయిల్ చేసింది. సో ఇంత జరుగుతుంటే రాజధానికి ఏం తెలియలేదా ఇవన్నీ? అంటే సో బేసిక్గా ఆయన ఫస్ట్ షూటింగ్లో బిజీ ఉంటాడండి 1. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈమెతో మాట్లాడలేడు ఆయన. ఓకే, ఎందుకు? ఈమె చేసే బిహేవియర్కి. ఇప్పుడు మనిషి వచ్చి మనకి నవ్వుతూ పలకరిస్తే ఆనందంగా గంట కాదు 2 గంటలనే మాట్లాడతాం. వచ్చి కోపంగా నేను చంపేస్తా, నేను కొట్టేస్తా, నువ్వు ఇదంతా ఇంత అవ్వడానికి కారణం నేను. ఓకే, రోజు అదే అన్నమాట. రోజు ప్రతి ఒక్క రోజు ఒకటే స్టోరీ ఉంటుందండి. అది కరెక్ట్గా 10:30, 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఈయన ఒక 1/2 hour 40 minutes విని వెళ్ళి పడుకుండిపోతాడు. దాని తర్వాత ఒకవేళ అది ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఒకవేళ ఎక్స్టెండ్ అయ్యి లేట్ అవుతుంది, ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు, ఆయన మాటలు వినాల్సి వస్తుంది అనే టైంకి అది కొంచెం అగ్రెసివ్గా తయారవుతుంది. బట్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉండాల్సి వస్తుంది? అదే అండి. సో తను ఫస్ట్ ఏం చేస్తుందంటే
అరుస్తుంది పెద్ద పెద్దగా. సో పక్కన వాళ్ళు ఎవరైనా ఇంటి పక్కన ఉన్న నైబర్స్కి ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుద్దండి. మనం మనుషులు చోటుకి చిన్న చిన్న వినికిడి అనిపిస్తేనే అదేంటని చూస్తాం. అలాంటిది ఒక హీరో ఇంట్లో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అంటే కనుక చుట్టుపక్కల వాళ్ళందరూ నలుగురు నాలుగు రకాలు చెప్తారు. అది ఉంది. సో దానికోసం అని చెప్పి ఆయన చాలా కామ్గా ఉంటుండే. అండ్ దేర్ వాజ్ సిచ్యువేషన్స్ ఎలా అంటే తనని కొట్టడం, తన అవార్డులు తీసి తన నెత్తి మీద పగలు కొట్టడం. మీరు చూసుంటే కనుక ఉయ్యాల జంపాల నుంచి మొన్న వచ్చిన మూవీస్ దాకా తనకి దర్ సో మెనీ అవార్డ్స్. దాంట్లో సైమా అనే అవార్డ్స్ లాంటి ఫేమస్ అవార్డ్స్, ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఆ అవార్డ్స్ సపోజ్ ఇంత పెద్ద అవార్డ్స్ ఉన్నాయి. ఆ అవార్డ్స్ అన్ని తీసి అతని ముఖం మీద చూపియమని చెప్పండి. తనని రాస్తున్న అవార్డ్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఇంటి వెనకాల కాంపౌండ్ లో చెత్త కుప్పలు పడేసి ఉంటాయి. ఇదేనండి పద్ధతి. అండ్ దేర్ వర్ సో మెనీ మీడియా ఛానల్స్, ఐ డోంట్ నో వై దే ఆర్ సపోర్టింగ్ హర్ వితౌట్ నోయింగ్ ఎనీ ఫ్యాక్ట్స్. ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చి మీరు మాట్లాడతారు చెప్తారంటే ఎవరిది పడితే వాళ్ళు వింటారా? గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. బట్ ఆమె బాధ్యతలే. తీసుకురండి వాళ్ళందరినీ బయటికి, తీసుకొచ్చి మాట్లాడించండి. ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరెవరు ఏ రకంగా ఫేస్ చేశారు. ఇప్పుడు మీరని శేఖర్ భాష గారు ఉన్నారండి, నా కింద రోడ్డు మీద పరిచయం అయ్యారు. పరిచయం అవగానే మీతో మాట్లాడేసి ఫ్రెండ్షిప్ చేసుకొని మిమ్మల్ని ఇరికించుకుందాం అని నెల సంవత్సరాలు తిప్పితే ఎవడైనా ఇరుక్కుంటాడండి. మనిషి అనేటోడు ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. సెన్సిటివ్ పాయింట్లో మనిషి అనేటోడు ఎవరైనా ఇరుక్కుంటారు. అలాగే రాస్తాను ఇరుక్కున్నాడు, అలాగే మస్తాన్ సాయి ఇరుక్కున్నాడు, అలాగే మేము కూడా జరగడం జరిగింది. ఓకే, సో తను నార్మల్గా నన్ను ఇలానే ఏదో చేద్దాం ఏదైనా చేద్దామని పిలిచింది. నేను వర్క్ సో వర్క్ చేద్దామని చెప్పి ఐ యూస్ టు గో. దాని తర్వాత తను అలా చెప్పడం వల్ల మా ఇద్దరికి డిస్టర్బెన్స్ రావడం. సో వీ పార్టెడ్ అవర్ వేస్. మేము ఎప్పుడైతే వేస్ అయ్యామో దెన్ షీ వాజ్ లైక్, నువ్వు ఇక్కడే ఉండిపో కొద్ది రోజులు ప్లీజ్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను సాయి వల్ల. సో దేర్ వాజ్ అనదర్ స్టోరీ. ఇప్పుడు రాజ్ వల్ల ఎలా అబార్షన్ చేయించుకున్నా అంటుందో తను, అలాగే సాయి అనే పర్సన్ వల్ల కూడా అబార్షన్ చేయించుకున్నాను, ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయ్యి ఒక 2 months పాటు ఆ మస్తాన్ అనే పర్సన్ చాలా అంటే చాలా సతాయించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, కొట్టడం జరిగింది. ఆ మనిషిని కూడా నాట్ ఓన్లీ రాస్తాడు, ఆ మనిషిని కూడా కొట్టడం జరిగింది. పెద్ద పెద్ద గొడవలు జరగడం జరిగింది. ఇంట్లో ఏది దొరికితే అది మనిషి మీద విసిరేస్తుందండి. అది గాజు అవ్వనియండి, కత్తి అవ్వనియండి, బ్లేడ్ అవ్వనియండి, ఏమవ్వని అది పడాల్సిందే, మనిషికి దెబ్బ తగలాల్సిందే. ఇలాంటిది ఒక సిచ్యువేషన్. ఆ రోజు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టినప్పుడు రాజస్థాన్కి ఇక్కడ చిన్న స్కార్ జరగడం జరిగింది. అండ్ పొద్దున నెక్స్ట్ ఆయన అసలు ఏం చేయరు. నేను ఒక రోజు అన్నాను, అన్నా నువ్వు ఎందుకు కామ్గా ఉంటున్నావు, అవన్నీ నీ అవార్డ్స్ కదా. హీ ఓన్లీ సెడ్ వన్ థింగ్, అవన్నీ పలగొట్టేటప్పుడు నా లైఫ్, ఓన్లీ దిస్ వన్ వర్డ్ హీ టోల్డ్, నా లైఫ్, ఫ్యూచర్ లైఫ్, యా దిస్ ఇస్ మై లైఫ్. అంటే అవార్డ్స్ అనేవి తన లైఫే కదండి. నా లైఫ్ ఇది అని చెప్తే బొచ్చులో నీ లైఫ్ అని చెప్పి, నా 12 ఏళ్ల జీవితం రా అని చెప్పి, షీ బ్రోక్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ హిస్ ఫేస్, డైరెక్ట్లీ ఆన్ హిస్ ఫేస్. సో ఇక్కడ ఒక స్కార్ అయింది అనమాట. ఆయన నెక్స్ట్ డే అది మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళాడండి వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. ఇస్ దట్ స్వీట్. అతను కిందికి వెళ్ళిపోయి పడుకుంటే కూడా డోర్ పగలగొట్టి మరి తీస్తుంది. డోర్ పగిలిపోవాల్సిందే, వినాల్సిందే, పడాల్సిందే. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు, అక్కడే కూర్చోవాలి, అక్కడే కొట్టించుకోవాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడే తినాలి. అంటే ఇంకా ఆమె బెదిరించే రకాలు ఎన్ని ఉంటాయంటే, నేను ఇందాక వీళ్ళకి పంపించాను, మన మీడియా వాళ్ళందరికీ పంపించాను. సో దేర్ వాజ్ చాట్స్. నాకు ఏంటంటే మీ ఇద్దరి ఫేస్లు నా ఫేస్ క్లోజ్ చేసి తను ఆల్రెడీ నేను అక్క అని పిలుస్తాను, నన్ను తమ్ముళ్ళ ట్రీట్ చేస్తాను. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద డే వన్ షీ యూస్ టు ట్రీట్ మీ లైక్ దట్. సో ఉదయ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, సో నిన్నైతే నేను ఎక్కడ ఇన్వాల్వ్ చేయను, ప్రీతిది మాత్రం తీసి నేను బయట పెడతాను. వీడియోస్ నాకు చాలా ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని నేను బయట పెడతాను. సో మీరు నా కేసులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే, మీరు వచ్చి సాక్ష్యం చెప్తే ఆవిడకి నువ్వు వచ్చి ఎక్కడ మాట్లాడినా నా దగ్గర నేను ఉదయ్ అనే పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ అయినా కానీ తను సెకండ్లో పసిగడుతుందండి, సెకండ్లో. అండ్ హర్ మొబైల్ ఇస్ ది ఓన్లీ సోర్స్. తన ఫోన్లో చేతుల నుంచి మొబైల్ అనేది తీసుకుంటే ఎవరికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే ఒక సంవత్సరం క్రితం నా మొబైల్ తీసుకోవడం జరిగింది. ఆ మొబైల్ తీసుకుని దాన్ని చాలా రకాలుగా మిస్యూటిలైజ్ చేసింది. చాలా అంటే చాలా జరిగినాయి. ఐ ఫేస్డ్. She robbed his phone. She robbed his phone. She stealed his phone. At that time, I was in a rehab.
She was ఓ రీహాబ్ అసలు రీహాబ్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? June 1st, 2023. ఓకే. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.